మైసే ఈ పేపర్ మీద ఏటంది చదువురా. నిన్నేరా చదువురా. ఏటుంది జనాలకు చూపించే. సబ్స్క్రైబ్ టు ఫిల్మీ మోజీ. అదే ఈ బుల్లెట్ మీద ఏటుందో చదువురా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదో చదవడం రాకపోతే చచ్చిపోలేటరా, చదువు రాకపోతే ఏటైనా చేసుకుని బతకచ్చు ఏటంటారా. ఒరే మామా ఏదిరా కోమలి? ఎంత లేట్ ఏంట్రా, తను వెళ్ళిపోయి 2 నిమిషాలు అవుతుంది. ఓ షెట్, దాన్ని ఆపచ్చు కదరా. ఏమని ఆపాలరా? మా ఓడు వస్తున్నాడని ఆపచ్చు కదరా. ఎవడు వస్తున్నాడని? మా ఓడు వస్తున్నాడు. సరే సర్లే, ఎటు వెళ్ళింది తను? అగో అటువైపు వెళ్ళింది. సరే గాని లెటర్ రెడీయా? రెడీగా ఉందిరా, నీదే లేట్. ఏది? ఇక ఒరే ఇదేంట్రా స్లిప్ లాగా ఎంత చిన్నగా ఉంది? రే ప్రేమ కూడా స్లిప్ లాంటిదేరా, ఒక్కడే చూసి రాయాలి, 10 మందికి చూపించకూడదు. దాయి దాయి. సరే సరే పద, దూరం వెళ్ళిపోద్ది మళ్ళీ. ఒరే రే రే ఆపు ఆపు ఆపు. అగో నా పిల్ల. వెళ్ళు మరి, వెళ్ళి స్లిప్ ఇచ్చేయి. మామ ఆల్ ది బెస్ట్ చెప్పరా. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. హాయ్ కోమలి. హే మధు కదా? అవును కదా. చిచి, అవును. ఏంటి ఇలా వచ్చావు? కోమలి మరేమో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఆహా, ఇంకా? నీకోసం రాత్రంతా కూర్చొని లవ్ లెటర్ రాశాను. ఇగో. అయ్యయ్యో, రాత్రంతా నిద్రలేనట్టుందిగా, ఇంటికెళ్ళి పడుకోవచ్చుగా. ఆహా, నువ్వు ఓకే చెప్పినంత వరకు నేను నిద్రపోను. అయితే నేను ఇప్పుడు ఓకే చెప్పాలన్నమాట. ఆహా, ముందు లెటర్ చదువు, ఆ తర్వాతే ఓకే చెప్పు. ఏంట్రా బొట్టుబొమ్మ పాట మొత్తం లిరిక్స్ రాసుకుని వచ్చేసావు? ఆ, బుట్టబొమ్మ పాట లేదే, మా మహేష్ గారు లవ్ లెటర్ రాశాడు. ఏంటి, ఈ లెటర్ కూడా నువ్వు రాయలేదా? అంటే నేను చెప్పాను, ఆడు రాశాడు. ఒరే ఒంటి మీద కేజీ కంట్లేదు, నీకెందుకు రా లవ్వు? పోరా. ఇప్పుడు నేను బజరంగి భాయిజాన్ లా వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాళి కట్టమని బెదిరిస్తాను. దెబ్బకి కొంటాడు, పారిపోతాడు. పిల్ల కుంక లెగిరా. ఎవరండి మీరు? బజరంగి భాయిజాన్. తీసుకోరా తాళి, కట్టరా వెళ్ళి. వామ్మో తాళా. అరవింద్ అరవింద్. వదిలేయమ్మా, తిరిగి పందా. పెళ్ళనిగానే పారిపోయాడు. చూసావా ఎలాంటి నువ్వు లవ్ చేసావు. ఈసారి లవ్ చేస్తే మన్మధుడిని, మొగాడిని, మా మధుగాడి లాంటి చిచి మొగాడిని లవ్ చేయి. ఎవడొచ్చినా నీ ముందు మేక దిగ్గొట్టినట్టుగా నించోవాలి, సరేనా? సరే అన్నయ్య. ఏడకు కోమలి. మధు నువ్వేంటి ఇక్కడ? నీకోసమే వచ్చాను. నా కోసమా? ఎందుకు? అంతా చూశాను కోమలి. వాడినా నువ్వు లవ్ చేసింది. తిరిగి పందా ఎలా పారిపోయాడో చూడు. అదే కదా నాకు బాధేస్తుంది. బాధపడకు కోమలి, నీకు నేనున్నాను. ఎవడొచ్చినా మన్మధుడిలా, మగాళ్ళ, మధుగాళ్ళ నీ ముందు మేక తగ్గొట్టినట్టు నేను ఉంటాను. హే సేమ్ డైలాగు. అవునా? టైం తీసుకుని మారుద్దాంలే. కోమలి ఈ గిఫ్ట్ నీకోసమే. వావ్ భలే ఉంది, మెత్తగా. ఐ లవ్ యూ కోమలి. అబ్బా నాకు సిగ్గేస్తుంది మధు. ఇగో తమ్ముడు. రే ఉండరా కోమలి, చెప్పు కోమలి, లవ్ యూ టు చెప్పు కోమలి. ఏమ్మా తమ్ముడు? యా ఉండరా. ఎవరు నువ్వు? బజరంగి భాయిజాన్స్. ఓ మా మహేష్ గడు పంపించాడా? భలేగా ఉన్నావురా దిట్టంగా. ఇందాకలా అరవింద్ గడు ఉన్నప్పుడు నువ్వు వచ్చుంటే అక్కడే మూర్చిపోయాడు. సర్లే గాని తాళి కట్టు. ఊరుకోరా, నీ పర్ఫార్మెన్స్ నువ్వునా. ఎంత ఇచ్చాడేటి మా వాడు? కొడుతున్నావు ఏంట్రా? ముందు తాళి కట్టురా. ఎంత పర్ఫార్మెన్స్ చేస్తున్నావు? ఎవడరా బాబు నువ్వు? సరే మధు, వాళ్ళు నిజంగానే బజరంగి భాయిజాన్స్ రా, పారిపో. రే తాళి కట్టురా. అన్న తాలేటన్నా, మా నాన్న చంపేస్తాడన్నా, నన్ను వదిలే అన్న ప్లీజ్ అన్న. అవన్నీ ప్రేమించే ముందు తెలీదా? ముందు తాళి కట్టు. అన్న అన్న వదిలే అన్న ప్లీజ్ అన్న, ప్లీజ్ అన్న. మా నాన్నకి తెలిస్తే తమ్మానికి వేసి కొడతాడన్న, ప్లీజ్ అన్న వదిలే అన్న. అమ్మాయి ముందు పరుగు పోద్దన్న, ప్లీజ్ అన్న. రే అమ్మాయి ఏదిరా? ఏదన్నా? ఎప్పుడో పారిపోయింది. మరి మీకులాంటి వాడు కావాలన్నది? ఈ అమ్మాయిలంతా అంతేరా తమ్ముడు. భగవంతుడా. అవుట్రా అక్కడే ఉంది. హాయ్ కోమలి, నీడగా ఉందని ఇక్కడ నించున్నావా? సీడలా నువ్వు వచ్చావు కదా, ఇంకెక్కడ ఉంటది నీడ. గాలి తీసింది. రే నువ్వు నోరు మీరా. ఏంటి ఆటో కోసం వెయిట్ చేస్తున్నావా? ఈ మోటార్ రైడర్ ఉండగా ఆటోలు ఎందుకు దండగా? దా కోమలి, నా బండి మీద డ్రాప్ చేస్తాను. ఏంటి ఆ మహేష్ గారి డొక్కు బండి మీద? నేను రాను. రే నన్నేమన్నా అమ్మను, నా బండి ఏమనొద్దని చెప్పు. చాలే అదో బండి, నువ్వు ఫీల్ అయిపోవడం. రే తను ఇంకో మాట నా బండి గురించి అంటే నిన్ను కూడా ఎక్కించను. రే ఊరుకోరా, ఏదో చిన్నపిల్ల తెలియకన్నది. అదేంటి కోమలి అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఎలా మాట్లాడాలి? నీకు గుర్తొస్తే కనిపిస్తావు, మాట్లాడాలనిపిస్తే పలకరిస్తావు. ఇదేనా ప్రేమంటే? నా గురించి ఎప్పుడైనా టైం కేటాయించావా నువ్వు?
నీ ప్రవర్తన ఎలా ఉందో తెలుసా? సమ్మర్ లోనే కాస్తాయి ఏంటవి? సెగ్గడ్లు. రే నీ అప్ప పరువు తీకరా. అవే మ్యాంగోస్ కోమలి. సమ్మర్ లో మాత్రమే మ్యాంగోస్ కాసినట్టు నువ్వు నా దగ్గరికి అప్పుడప్పుడే వస్తున్నావు. ఇదేనా ప్రేమంటే? ఇదేం దిక్కుమాల పోలికిరా. నువ్వు ఆగరా. నువ్వు ఆ జాబిల్ లాంటిదానే కోమలి. నా నుంచి ఎంత దూరంగా ఉన్నా సరే ఎప్పుడూ నేనే చూస్తాను. ఆ రాముడి గుండెలో సీత ఎలాగో ఈ ప్రేముడి గుండెలో నువ్వు కూడా అలాగే. రే ప్రేముడేంట్రా? రైమింగ్ బాగుందని అలా కలిపాను రా మైస్. రెండో తరగతి గుంట రైమ్ చెప్తున్నట్టుంది. లేదు మధు, నాకు నీ మీద ఇంకా నమ్మకం కలగట్లేదు. అంతవరకు నిన్ను నీ లవ్ ని హోల్డ్ లో పెడుతున్నాను. బాయ్. ఊళ్ళో పెడతావా? కస్టమర్ కేర్ లో మాట్లాడుతున్నాడు కోమలి. కోమలి 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 కోమలి. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ ప్రస్తుతం మిమ్మల్ని మింగట్లేదు. దయచేసి తర్వాత ప్రయత్నించండి. నిన్ను మెంగాలరా ముందే. రే కామెడీ వస్తుందా? ఇదొక్కతే మిగిలింది నా పేనానికి. ఇది కూడా రాఖీ కట్టేస్తా. ఈ రాఖీలతో ఊరేసుకొని సావాలరా నేను. మహేష్ చేయి చాపు. గాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాలకేలి చూపవే నీతో తీసుకెళ్ళి. హలో హలో మధు, సిగ్నల్ కట్ అవుతుంది. సీడ్లో సిగ్నల్స్ సరిగ్గా సింగింగ్ చేస్తున్నప్పుడు పోతాయి. ఎవరిని మధు తిట్టుకుంటున్నావు? నన్నేనా? నిన్ను కాదే బాబు. ఏంటి? నిన్ను కాదు కోమలి, సిగ్నల్స్ తిడుతున్నాను. సిగ్నల్స్ నా? అయితే ఓకే, ఇప్పుడు పాడు. ఎందుకులే, ఇలా స్వరం అందుకునే లోపు సిగ్నల్ కట్ అయిపోతున్నాయి. అంతే కదా, పాడవు కదా. ఉంటాను, బాయ్. కోమలి 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 పాడతాను ఉండు. పాడైతే. రాత్రి అయింది కదా, చిన్న రొమాంటిక్ పాట పాడితే బెటర్. రగులుతుంది మొదలిపోదా బుస్ బుస్ వగల మారి కన్నయ్యదా బుస్ బుస్. ఏంటి మధు ఆ పాట? పాములు పట్టేవాళ్ళలాగా ఏదైనా రొమాంటిక్ సాంగ్ పాడొచ్చు కదా. దీనికన్నా రొమాంటిక్ సాంగ్ ఏముంటదా బాబు? సరే పాడతా నేను. సరే తర్వాత పాడుదువులే గాని ఏదైనా మాట్లాడు. ఈ ఆడలేటో ఎవరికి అర్థం కాదు. నన్ను ఏదో తిట్టుకుంటున్నావు నువ్వు. అచ్చే లేదు కోమలి, ఏం మాట్లాడాలని ఆలోచిస్తున్నాను. కోమలి, నేను క్రియేటివిటీతో పంపే కవితలపై నీ ఫీలింగ్ ఏంటి? నీ కవితల్లో కంటెంట్ లేకపోయినా క్రియేటివిటీ ఉంటది మధు. ఆ క్రియేటివిటీతోనే నన్ను నవ్వించేస్తావు. నువ్వు నా పక్కనుంటే నవ్వెప్పుడు నీ పెదవుల నుండి వెళ్ళిపోకుండా చూసుకుంటాను కోమలి. మధు నీకో విషయం చెప్పనా? చెప్పు కోమలి. పులిహారలో ఉండే ఆ పులి నువ్వే మధు. పడిపోయాక కూడా కలుపుతున్నావు. ఎక్కువ కలిపితే మొహం మీద కక్కిసేలాగా ఉంది. ఇందాక నీకోసం పాడిన పాట ఎలా అనిపించింది కోమలి? పాట పాట ఎలా ఉంది అని అడుగుతున్నాను. చాలా బాగా పాడా. నీకు నవ్వుతో పాటు సిగ్గొచ్చే మాట ఇంకోటి చెప్పనా? ఏంటది? ఐ లవ్ యూ. ఏంటి వినపడలే? ఐ లవ్ యూ కోమలి. కోమలి. హలో, హూ ఇస్ దిస్ అండి? నీకు అంతకంటే ఇంగ్లీష్ ఎక్కువ రాదని నాకు తెలుసులే గాని తెలుగులో మాట్లాడు. కోమలి, కోమలి నువ్వేనా? నేనే మధు. ఎలా ఉన్నావు కోమలి? మీ నాన్న నీ నెంబర్ మార్చేశాడా? నా నంబర్ మార్చాడు గాని నా మనసులో ఉన్న నీ నెంబర్ మాత్రం మార్చలేకపోయాడు మధు. ఐ లవ్ యూ కోమలి. లవ్ యూ టూ మధు. ఏటో వెళ్తురు ఎప్పుడు ఈడనే చూస్తుంది, నన్ను ఎప్పుడు చూస్తుందో ఏటో. ఒరే మధు, కామెడీ వస్తుందిరా. కోమలి
అరే పల్లి ఆయన పట్టుకున్నట్టే నన్ను కూడా పట్టుకోవచ్చు కదరా. నువ్వు చెప్పలేదు కదరా మధు. పోయారా ఎంట్రన్స్ లోనే ఎదవం చేస్తారు కదరా. హాయ్ మధు. హాయ్ కోమలి. ఇగో 2 రూపీస్, ఒక టికెట్ ఇవ్వు. చచ్చా మనలో మనకి టికెట్ లేదు కోమలి, మన పందిరిది. నిన్నెవడు అడుగుతాడు? వెలిగించు, నేను చూసుకుంటాను. యారా డబ్బులు తీసుకోలేదా? నీ దీపం నువ్వు వెలిగించుకోరా. ఏంటి మహేష్ అలా చూస్తున్నావు? ఈ లంగామణిలో లక్ష్మీదేవిలో ఉన్నావు తప్పనా? ఈ ప్రేమ నా కొడుకు పులిహార కలపడం స్టార్ట్ చేశాడు. ఈడిది అక్కడ వర్కౌట్ అవుతుంది కదా, సేమ్ డైలాగ్ ఇక్కడ రిప్లికేట్ చేద్దాం. కోమలి ఏంటి మధు? ఈ లంగావోనిలో లక్ష్మీదేవికి అమ్మలాగా ఉన్నావు కోమలి. అక్కడ వర్కౌట్ అయిన డైలాగ్ ఇక్కడ వర్కౌట్ అవ్వలేదేటి? ఈ దీపాల వెలుగులో దీపావళి పండగలా ఉన్నావు తప్పనా? దీపావళి పండుగ ఓకే. ఈ దీపాల వెలుగులో దీపాలు అమ్ముకునే దానిలాగా ఉన్నావు కోమలి. రే సరిగ్గా చెప్పరా. ఈ అబ్బా ఇక్కడ కూడా కాపీ లేనట్రా నువ్వు. ఇప్పుడు చూడు కోమలి, నా ఓన్ డైలాగ్ చెప్తాను. కోమలి, ఈ గుండె మన ఇల్లు అయితే అందులో కల్లాపని ఇల్లు నువ్వే కోమలి. అయితే ముగ్గేసి గేదె పెడతా గొబ్బెమెట్రా. చూడు మధు, నేను నిన్ను చూసి లవ్ చేశాను. నువ్వు నీలానే ఉండు, మారే ప్రయత్నం చెయ్యకు. మహేష్ గాలి ఎక్కువేస్తుంది, దీపం కొండెక్కిపోయేలా ఉంది. కోమలి 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 నానా, ఈ దీపం నాదిరా. వెళ్ళొస్తాను, బాయ్. బాయ్ కోమలి. ఎప్పుడు మా నాన్ని చూస్తే పారిపోయేటోడివి, ఈ రోజు ఎందుకు వచ్చావు మా ఇంటికి? అది కూడా మన బ్రేకప్ అయిపోయిన తర్వాత. లవ్ అంటేనే బ్రేక్లు ఉండకూడదు కోమలి, మళ్ళీ అందులో బ్రేకప్ లేటి. ఇందాక జరిగింది అంతా క్లియర్ మిస్అండర్స్టాండింగ్. నన్ను కొంచెం అండర్స్టాండింగ్ చేసుకుంటాం అనుకుంటున్నాను. ఇంకెప్పుడు నేను అనుమానించను. ఈసారి ఎప్పుడైనా అనుమానించాను అనుకో, డైరెక్ట్ బ్రేకప్. నువ్వు కూడా చెప్పుకో, ఓకేనా? మా బుజ్జు కదా, మా చిట్టు కదా, ప్లీజ్ కోమలి. అంకుల్ ప్రేమిస్తున్నాను, అంకుల్ ప్రేమిస్తున్నాను. ఏమో మీ నాన్నట బాబు. ఐ లవ్ యూ కోమలి. ప్రేమించడం అంటే ఐ లవ్ యూ చెప్పడమా? ఓడి అమ్మ, ఈ డేటర్ ఎంత పెద్ద టాస్క్ ఇచ్చాడు. కోమలి, ఆ ప్లేట్ వెళ్ళి కోమలి. ప్రేమించడం అంటే అంట్లు తోమడమా? కోమలి, నువ్వు ఆరేస్తున్నావా? ఇలాగివ్వు. ప్రేమించడం అంటే బట్టలు ఆరేయడమా? ఛీ, పని మనిషి సరిగ్గా తొడవలేదు, మొత్తం అంతా దుమ్మే. కోమలి, నువ్వు అట్లే కోమలి. ఎక్కడైనా పని మనిషి కింద పని చేసావేట్రా నువ్వు? అబ్బా తలనొప్పి పెడుతుంది. తల పెడుతుందా? స్ట్రాంగ్ కాఫీ పెట్టి సమ్మంట పెడు కోమలి. నాకు కాఫీ అలవాట్లేదు మధు. నేను అమృతాంజలి రాయమంట పెట్టి. వద్దులే మధు, తగ్గిపోతుందిలే. నేను ఉండగలగంట అయితే ఉండు ఒక నిమిషం. అర్థమైంది అంకుల్, ప్రేమంటే అమృతాంజలి రాయడం కాదు. ఎలా ప్రేమించాలరా బాబు. మధు, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావని నాకు అర్థమైంది. పొద్దున్న నేను అన్న మాటలకి సారీ మధు. ఈ రోజు నువ్వు నాపై చూపించిన కేరింగ్ నాకు చాలా నచ్చింది. నువ్వు ఖచ్చితంగా ఏదో ఒకటి సాధిస్తావని నాకు నమ్మకం ఉంది మధు. ఐ లవ్ యూ మధు. ఇది క్లారిటీ అంటే. మా ఏమైందిరా ఇంతసేపు పెట్టరా లోపల? పదండి వెళ్తూ మాట్లాడదాం. అబ్బా, ఒళ్ళంతా పులిసిపోయిందిరా బాబు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా బయటపడాలి? ఈ రాత్రి ఎక్కడ పడుకోవాలి? దేవుడా, కొంచెం సాయం చేయి దేవుడా. ఇదేంటి, ఏడాల్సింది నేను కదా, ఇంకెవరు ఏడుతున్నారు? కోమలి,
కోమలి మధు కోమలి మధు కోమలి ఎహే మధు యహా కోమలి ఆపుతావా ఇంకా? నువ్వేటి కోమలి ఎక్కడ ఉన్నావు? ఆ క్వశ్చన్ నేను అడగాలి, నువ్వు ఇక్కడున్నావేంటి? ఇప్పుడే మహేష్ ఫోన్ చేసి చెప్పాడు మధు లారీలో పడిపోయి ఎటో వెళ్ళిపోయాడని. నువ్వు ఇప్పుడు ఇక్కడ ఇలా, నాకేం అర్థం కావట్లేదు మధు. నాకు కూడా ఏం అర్థం కావట్లేదు ఇది ఎలా జరిగిందా అని. అయినా ఏదైతే ఏమి, నువ్వెదురయ్యావు కాబట్టి నా మంచిగా జరిగింది అనుకోవాలి. అవును నువ్వేంటి ఇక్కడ? నేనా, పెళ్లికని మా నాన్నగారు తీసుకొచ్చారు. నీకప్పుడే పెళ్ళా? ఏంటి కోమలి ఏం మాట్లాడుతున్నావు? నువ్వు కనీసం మెసేజ్ అయినా పెట్టాలి కదా నాకు. మహేష్ గడాలు చెప్పి నేను లేపుకెళ్ళిపోవడం, ఏ గుళ్ళలో పెళ్లి చేసుకోవడం ఏదో చేద్దాను కదా. అయినా నిన్ను కాదు మీ బాబుని అనాలి. ఆ అంటుకుల గడికి నాలాంటి అందగడి నీ వెనకాల పడుతున్నాడని భయం, అందుకే పెళ్లి చేసేద్దాం అనుకుని ఉంటాడు. హలో ఆపుతావా ఇంకా? పెళ్లి నాకు కాదు మా అక్కకి. మీ అక్కకా? ఇంకా నీకేమో అని భయపడ్డాను. ఏంటి, మా నాన్నకి నీలాంటి అందగాడు నా వెనక పడుతున్నాడని భయమా? ఎప్పుడైనా మంచి మూడ్లో ఉన్నప్పుడు అడుగు చెప్తాడు, అదే భయం మీ నాన్నకి. నువ్వు అందగాడివా? అదేటి అన్నమాట నేను అందగాని కాదా? నువ్వేం అందగాడివి? అదేటది కోమలి, నేను అందంగా ఉంటాననే కదా నువ్వు నా వెనకాల పడ్డా. ఇక్కడ చుట్టుపక్కల చెప్పులు కుట్టే వాళ్ళు కూడా లేరు, చెప్పు తెగిపోద్ది. ఎవరెవరు వెనకాతలు పడ్డారు? పోన్లే, నీ సంతోషం కోసం నీ వెనకాల నేను పడ్డానని అనుకున్నా. నేను అందంగా ఉంటాననే కదా నువ్వు నన్ను యాక్సెప్ట్ చేసావు. తొక్కేం కాదు, నువ్వు అందంగా ఉండవని యాక్సెప్ట్ చేశాను. ఏం మాట్లాడుతున్నావు కోమలి? అందంగా ఉండకపోతే మరి నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేసావు? నీ వెనకాల ఎవరు పడరని. అందంగా లేని వాళ్ళకి పెద్దగా కాంపిటీషన్ ఉండదు కదా. నీకు అది పడిపోద్ది ఇది పడిపోద్ది అని ఎలాంటి డౌట్లు లేకుండా నా పని నేను చేసుకోవచ్చని లవ్ చేశాను. అదేంటి అంత మాట అనిసింది. సర్లే, ఇప్పుడు ఎందుకు అందగాళ్ళ పోటీలు? నేనేం మొదలు పెట్టలేదు, నువ్వే మొదలు పెట్టావు. సర్లే, ఎంతకీ మీ అక్కలు ఎవరు? వైజాగ్. ఏ వైజాగ్ విజయనగరంలో ఏ కుర్రాడు నచ్చలేదు మీ అక్కే? ఎంతమందిని వేసుకొని రాయలసీమ వరకు రైడ్కి వచ్చింది? మధ్యవర్తి మరి అలా సెట్ చేశాడు, మాకేం తెలుసు. మధ్యవర్త మధ్యలో పెట్టి కట్టి కొత్తేయాల్సింది. దగ్గరలో సంబంధాలు ఏమని తెద్దుడు. అయినా తెస్తే తెచ్చాడులే, నా కోసమే తెచ్చినట్టు ఉన్నాడు. ఆడిలా రాయలసీమ సంబంధం తేకపోతే మన ఇద్దరం ఇలా కలిసేవాళ్ళమే. సరే కాని ఇలా పక్కకు రా నువ్వు. కోమలి ఇందాక లేడ్సు నా కోసమే కదా? నేనెక్కడ ఏడ్చాను? నేనేం ఆడలేదు. అబద్ధాలు చెప్పకు, ఆ ఏడుపు సౌండ్ నేను అడైపు వచ్చాను. బాగా కావాల్సిన వాళ్ళకి ఏమైనా అయితే నువ్వు ఆడవేమో, నాకు ఏడుపు వస్తుంది. ఎందుకు కోమలి అలా గుణపంతో ఇక్కడ గుద్దు గుద్దు మాట్లాడతావు? నీకేటైనా అయితే నేను ఆడనా? నువ్వే నాలా లారీలో పడిపోయి మీ ఫ్రెండ్స్ ఎవరైనా నాకు ఫోన్ చేసి చెప్పారనుకో. నేనెందుకు పడతాను లారీలోని? నీలా అడ్డమైన బ్రిడ్జ్లన్నీ ఎక్కి ఫోటోలు దిగుతానేంటి? ఫోన్ పడిపోయావని ఊహించుకో సీన్. అప్పుడు మధుగడ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? కోమలి ఎంత పని చేసావు కోమలి, నీకప్పుడే నూరేళ్ళు నిండిపోయా. నీకోసం ఇక్కడ ఒక ముక్కుపచ్చలారని అందగాడు వెయిట్ చేస్తున్నాడని మర్చిపోయావు కోమలి. అప్పుడే ఈ మధుగాడిని వెదవగాడిని చేసి వెళ్ళిపోతావా? వెదవగాడేంటి? లేడీస్ అయితే వెదవరాలు అంటారు కదా, మగవాడిని కాబట్టి వెదవగాడు అన్నాను. నువ్వు నిజంగా వెదవగాడివే. ముందా ఏడు పాపు ఎవరో పోయినట్టు. ఏం కోమలి నా పర్ఫార్మెన్స్ నీకు నచ్చలేదా? ఏడుపు అంటే ఇక్కడి నుంచి రావాలి, కంట్లోంచి కదా వస్తాయి. ఇక్కడ బాధ వస్తే కంట్లో నుంచి నీళ్ళు వస్తాయి. అదేం కాన్సెప్ట్? మున్సిపాలిటీ కొలాయిలాగా అక్కడెక్కడో నీళ్ళ ట్యాంక్ లో వదిలితే ఇక్కడ నీళ్ళు వచ్చినట్టు. నీకంతే తెలుసులే, నీకేం అర్థమవుతాయి ఫీలింగ్స్. ఎందుకు కోమలి అంత పెద్ద పెద్ద మాట్లాడతావు? నాకు అర్థమైన ఫీలింగ్ ఏటో చెప్పనా? అంత లారీ మీద పడిపోయి 2 రోజులు ఆ గుంతల్లోని ఈ గుంతల్లోని తిరిగి ఎక్కడికి వచ్చానో కూడా తెలియని అయోమయం పరిస్థితుల్లో ఉన్న నేను నిన్ను చూడగానే అన్నీ మర్చిపోయి నీతో ఎంత హ్యాపీగా మాట్లాడుతాను చూడు. వైబ్ మన అన్నోళ్ళు ఉంటే వైబ్ వచ్చేద్ది. నువ్వు ఇక్కడ ఇంకో 2 నిమిషాలు ఉన్నావంటే నాకు వైబ్ వచ్చేస్తుంది. ఎక్కడికి తీసుకొచ్చా చెప్తా నాకు. ఇదే డోర్ వేసేస్తుంది. ఏమడుగుతున్నావు కోమలి? నేను వర్జినీనేనా అనే? నేను వర్జినీనే. చిచ్చి నోర్మి, ఆటకెక్కు. ఏటి ఎంతసేపు ఆటకెక్కమని సైకి చేస్తున్నావా? నేను ఇంకేదో అనుకుని ఆశపడ్డాను. చి, ఈ ఆడవాళ్ళంతా ఇంతే. అమ్మేదేమో పొల్లైస్, దానికి పెద్ద షోరూమ్ కట్టేసి బిల్డప్ ఇస్తారు. ఎంత దానికి తలుపు లేయడం ఎందుకు కోమలి? మామూలుగా చెప్పినా ఎక్కేవాడిని కదా. ఇప్పుడు ఏంటంటావు? ఎక్కు ముందు. ఎక్కుతున్నా నాకు. దాదా చెయ్యి దేనికి? నువ్వు రావా పైకి? అంత సీన్ లేదు, మా నాన్న ఇప్పుడు వస్తారు, నేను కిందనే ఉండాలి. నీకు ఆ ప్లేసే సేఫ్, అక్కడే సేఫ్ గా ఉండు. నీకేం కావాలన్నా నన్ను అడుగు, నేను తెచ్చిస్తాను. మరి 1 గంట 2 గంట వస్తే దానికి కూడా నన్ను అడుగు, నేను తీసుకెళ్తాను. నాకు చెప్పకుండా నువ్వు కిందకి దిక్కు, ఎక్కడికి వెళ్ళకు. వెళ్ళావనుకో నీ చావు నువ్వు చేస్తావు. బతికే ఉన్నాను కదా కోమలి, ఎందుకు చావులు గట్ట అంటావు? ఏమైనా తిన్నావా? అగో మళ్ళీ ప్రేమ ఎక్కువే నా మీద.
ఏనా తిన్నావు లేదో చెప్పు. ఎందుకు కోమలి అంత కోపం? తిన్నాను కానీ తిని గంట అవుతుంది. మళ్ళీ ఏమైనా తిన్నాక తేవచ్చు కదా. తెస్తానులే. ఇక ఫ్రూట్స్ ఏమైనా ఉంటుంది చూడు, దాలింపు పళ్ళు, అరటిపళ్ళు అలాంటివి. తెస్తాను. మా నాన్నగారు రాగానే ఏదో ఒకటి చెప్పి డబ్బులు అడుగుతాను. దేనికి కోమలి? నువ్వు ఇంటికి వెళ్ళాలి కదా. అదేంటి ఇప్పుడు దాకా నేను దీంతో హాయిగా ఇక్కడే ఉండొచ్చు అనుకుంటే కోమలి నేను ఇంటికి వెళ్ళిపోవడానికి ప్లాన్ వేస్తుంది. కోమలి అర్జెంట్. కోమలి ఆకలేస్తుంది. కోమలి ఈసారి 2. ఆహా, ప్రశాంతగా పుట్టినీళ్ళని బాత్రూమ్ బారసాలు చేసి పేరెట్టియచ్చు. శబ్దం లేకుండా యుద్ధం ముగించచ్చు. సమ్ టైమ్స్ ఇలా సమరశంఖం పూరించాల్సి వస్తుంది. నువ్వేంటి కోమలి ఇక్కడ? లోపల వదిలిన మధుర గీతాలు అన్ని వినలేదు కదా. నువ్వు ఇలా రా ముందు. ఏమైంది కోమలి? ఎందుకు అన్నిటికీ చిరాకు పడుతున్నావు? ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉండడం అస్సలు సేఫ్ కాదు. అదేంటి కోమలి అలా అంట? నీకోసం ఎంత కష్టపడి వచ్చాను ఇక్కడికి. తొక్కేం కాదు, బ్రిడ్జ్ మీద ఎరగబడి లారీలో పడి వచ్చావు. ఫోన్లే ఎలాగోలా వచ్చాను కదా. విధాడిన వింత నాటకంలో ఉత్తమ నటుడు అవార్డు తీసుకుని ఇక్కడ దాకా వచ్చాను. ఫోన్లే ఈ ఇంట్లో పెళ్లి అయ్యేదాకా నీతో పాటు హ్యాపీగా ఉండొచ్చని నేను అనుకుంటుంటే వెళ్ళిపోమంటావు కోమలి? ఏంటి పెళ్ళయ్యేదాకా నాతో ఇక్కడ ఉంటావా? నిన్ను 3 గంటలు ఇక్కడ చూసుకోవడానికి 30 తిప్పలు పడ్డాను. అలాంటిది పెళ్ళయ్యేంత వరకు అంటే నేను భరించలేను బాబు. ఎవరు పడతారు ఈ తలనొప్పి? ముందు డబ్బులు తీసుకుని ఊరెళ్ళిపో. కోమలి 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 ప్లీజ్ కోమలి. అస్సలు కుదరదు మధు. మా నాన్న ఇంట్లోనే ఉన్నారు. మన ఇద్దరిని ఇప్పుడు ఇలా చూసారంటే కొంప కొల్లేరైపోద్ది. ముందు డబ్బులు తీసుకుని కదలి ఇక్కడ నుంచి. కోమలి ఒక్కసారి ఆలోచించు కోమలి. ఇదిగో మహేష్ ఫోన్ చేస్తున్నాడు. నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పేస్తాను. వాళ్ళు కొంచెం ప్రశాంతంగా ఉంటారు. కోమలి 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 అంత పని మాత్రం చేయకు కోమలి ప్లీజ్ కోమలి. అయ్యో వాళ్ళు చాలా కంగారు పడుతున్నారు కదా మధు. నువ్వు ఆ మహేష్ గడికి చెప్పావంటే ఆడెళ్ళి మా అమ్మ నాన్నకి చెప్పేస్తాడు. ఇంకాళ్ళకి నేను ఇక్కడ ఉన్నానని తెలిసిందంటే నేను వెళ్ళిన దాకా వదలరు. మళ్ళీ నేను ఇంటికి వెళ్తే మా అమ్మ దెబ్బలు, మా నాన్న బెల్ట దెబ్బలు, ఇవి తప్ప అక్కడ ఇంకేం ఉండవు కోమలి. ప్లీజ్ కోమలి అర్థం చేసుకో కోమలి. అసలు ఇక్కడ ఎలా ఉంటావు మధు? నీ దగ్గర బట్టలు కూడా లేవు, కనీసం బ్రష్ కూడా లేదు. ఎలా సస్టైన్ అవుతావు? ఇదిగా ఈ డబ్బులు ఇచ్చావు కదా, వీటితో ఎలాగోలా మేనేజ్ చేస్తానులే. లేదు మధు, నేను ఫోన్ ఎత్తి మహేష్ కి చెప్పేస్తాను. ఇదిగో కోమలి చెప్పావంటే నా మీద ఒట్టే చెప్తున్నాను. ఏంటి మధు నువ్వు ఇలా లాక్ చేస్తావు మనుషుల్ని? ఒట్లు గట్ట ఏకు. లేదు లేదు నువ్వు చెప్పావంటే నా మీద ఒట్టే. ఏదేవడో కనుకరించడం వల్ల నేను పూలబొట్లో పడ్డాను. నువ్వు గానీ ఒట్టి తీసి గట్టు మీద ఎట్టి వాళ్ళకి చెప్తావు అనుకో, ఈసారి పూలు నా మీద పడతాయి. ఎందుకు మధు అలాంటి మాటలన్నీ ఆడతావు? అందుకే చెప్పుకో. నీ అక్క పెళ్ళైనంత వరకు నిన్ను చూసుకుంటూ అలా ఆటక మీద ఉండిపోతాను కోమలి. ఈడేం కొంప ముంచుతాడో ఏంటో, నాకు చాలా భయంగా ఉంది. మధు ఇక్కడ ఉన్నాడని మా నాన్నకి తెలిస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? అమ్మయ్యా అందరూ పడుకుని పోయినట్టున్నారు. అమ్మా కోమలి పడుకుందామా? పదండి నాన్నగారు పడుకుందాం. అమ్మో అంటుకులుగాడు వచ్చినట్టున్నాడు. తొందర పడుకుని పోరా బాబు, నేను ప్రశాంతంగా ఉండొచ్చు. కోమలి కోమలి పట్టుకో పట్టుకో పట్టుకో. దేవుడా ఎన్నాళ్ళు నేను తిట్టుకునేవాడిని. డాక్టర్ రాసిన చీటీలా ఏటి నా రాత అని. కానీ ఏకదమ్ సీన్ క్రియేట్ చేసావు. కింద కోమలి పైన నేను, మధ్యలో గ్యాప్ తీసేస్తే బొమ్మ బ్లాక్ బస్టర్. అదే చేత్తో అంటుకులు కానీ కూడా తీస్తావు అనుకో 100 days పక్కా. ఈసారికి కోరికను తీర్చావు అనుకో మా మహేష్ గడి మీ ఎగ్జిట్ ను ముగ్గుగా ఇచ్చేస్తాను నీకు. కోమలి ఇదిగో ఈ బీట్రూట్ ని మీ నాన్న మీదకి ఇస్తానా? ఒరే బాబు అది బీట్రూట్ కాదురా, బాంబు. బాంబా? బీట్రూట్ అనుకుని బ్లడ్ అవుతుంది కదా అని ఇంకా తినేద్దాం అనుకున్నా కోమలి. చిన్నప్పుడు పాలతో దోలగంటకు పసరు పెట్టినట్టున్నారు నీకు. కుదురుగా ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నావు. కోమలి వచ్చేనా? వచ్చేస్తాను, ఇచ్చేస్తాను, వచ్చేస్తాను. ఏంటమ్మా ఏంటమ్మా ఈ సౌండ్? ఏం సౌండ్ నాన్నగారు? ఏం సౌండ్ అంటావు ఏంటమ్మా? ఎంత పెద్ద శబ్దం వస్తే? అబ్బే నాకేం వినిపించలేదు నాన్నగారు. కల్లో అమ్మ కనిపించిందేమో మీకు. అదేం లేదమ్మా, ఏదో పడిన సౌండ్ వచ్చింది, నేను విన్నాను. ఈడు పావు చల్లు మరి అన్ని అనిపిస్తాయి ఇడికే. ఉండు మంచం కింద చూస్తాను. అటు పైకొచ్చి పైకొచ్చి. కింద ఎవరు లేరే, బెడ్ మీద ఉన్నారేమో. ఎవరు లేరే, కింద ఉన్నాడేమో, బెడ్ మీద ఉన్నారేమో, కింద ఉన్నాడేమో, బెడ్ మీద ఉన్నారేమో. సరే నువ్వు ఉండమ్మా, నేను
ఒకసారి బయటికి వెళ్ళి చూస్తాను. కాటేస్తుందని తెలిసి కూడా పావును పక్కన పెట్టుకోవడం నాది బుద్ధి తక్కువ. మా నాన్నగారు గాని చూసారనుకో మా అక్క పెళ్లి కంటే ముందు నా పెళ్లి చేసేస్తారు. నాతోనే కదా. మూతి పగులుతుంది ఎక్స్ట్రాలు చేస్తే. తిన్నంగా ఉండకపోతే ఇప్పుడే ఫోన్ చేస్తాను మీ వాళ్ళకి. అదే కోమలే ఒట్టేసావు కదా. తొక్కలో ఒట్టు. అంటే పొట్టి తీసి గట్టు మీద ఎట్టతావా? గట్టు మీద కాకపోతే నీ వెనకాతల జోబులో పెట్టుకో. నా వెనకాల జోబి ఎక్కడ ఉంది? మధు, మా నాన్న వచ్చేలోపు వేరంగా పైకి ఎక్కి పడుకో. ఎంతకీ నా డార్లింగ్ కామెడీ లేచిందా? గుడ్ మార్నింగ్ కోమలి. గుడ్ మార్నింగ్ మధు. ఎప్పుడు కిందనైనా పైకి రావచ్చు కదా. అమ్మో, ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా? చంపేస్తారు. నేను రాను బాబు. పైనుంచి చూస్తుంటే ట్విట్టర్ లో పెట్లా క్యూట్ గా ఉన్నావే. దగ్గర నుంచి ఇంకెంత బాగుంటావా? రావచ్చు కదా. పొద్దు పొద్దున్నే మొదలు పెట్టావా? నేను రానంటే రాను. ఏంటి కోమలే, రాముడి కోసం సీత అడవులకు పైన పోయింది, నా కోసం ఈ మాత్రం అటక పైకి రాలేవా? నువ్వు రాముడివి కాదుగా నీ కోసం రావడానికి. నేను నీకు రాముడిని కాకపోవచ్చు, నువ్వు మాత్రం నాకు ఎప్పుడు సీతవే. లోపల మాటల మిషన్ పెట్టుకున్నావా మధు? సందు దొరికితే చాలు మాటలతో మాయ చేసేస్తా. ఎంత సొలు. అదే ఇన్ని మాటలు చెప్పినా నీ మనసు కరగట్లేదు కదా. రావచ్చు కదా కోమలే, ప్లీజ్. సరే ఆగొస్తున్నా. జాతకిక్కు. ఫస్ట్ టైం ఒక చిలక అటకెక్కడం చూస్తున్నాను. పైనున్నది పందికొక్కని తెలిసినా కూడా చిలకెక్కడం కూడా ఇదే మొదటిసారి. అమ్మయ్యా వచ్చు. అయినా ఎప్పుడైనా అనుకున్నావు కోమలి, ప్రపంచానికి దూరంగా పక్క పక్కనే కూర్చొని ఇలా ఒక బొక్క నుంచి సన్ రైజ్ చూస్తామని? ఏంటి దూరంగా? మా నాన్న నా చుట్టూ వైఫైరా తిరుగుతున్నారు. దొరికామంటే ప్రపంచంలో లేకుండా పోతాం. ఇలాంటి శుభ సమయాల్లో అలాంటి దుష్ట శక్తుల గురించి ఎందుకు గుర్తు చేస్తావు కోమలే? మీ బాబుకి ఇంకేం పని ఉండదా? హే బాబు, ఇంటి బాబు. మరి ఇంకేమనాలి? నన్ను చూస్తే చాలు హిప్నటైజ్ చేసిన పాములా బుసలు కొడతాడు. మధు, అది నా మీద బాధ్యత గాని నీ మీద కోపం కాదు మధు. అవునా? అయితే ఈసారి బుర్ర బొక్కెట్టేసి నీ మీద ప్రేమ గాని మీ నాన్న మీద కోపం కాదంటాను, సరేనా? ఏంటి మధు ఆ మాటలు? ఇలా అయితే నేను వెళ్ళిపోతా. సర్లే ఇంకేమన్నా మీ బాబుని? సారీ, మీ నాన్నగారిని. గుడ్ బాయ్. కోమలి, మన పెళ్లి టైంకి మినిమం ఒక కారు, మహేష్ గాడి లాంటి బండి, గీత ఇల్లు లాంటి ఒక ఇల్లు, ఎంత గీకినా తరగని బ్యాంక్ బ్యాలెన్స్. అప్పుడు చూడు, అటు బొరంపురం దగ్గర నుంచి ఇటు ఆనందపురం వరకు మధు బెట్స్ కామలి అని బ్యానర్లతో రోడ్లు నిండిపోతాయి. ఇలాంటి వాడిని ఎందుకు మిస్ అయ్యామో అని అమ్మాయిలు కన్నీళ్లతో ఉత్తరాంధ్రాలో వరదలు, చూడ చక్కని జంట అంటూ పెద్దల దీవెనలు, ఒక రేంజ్ లో ఉంటది. పెళ్ళయ్యాక ఊటీ వెళ్దాం హనీమూన్ కి. ఒక్క ఊటీ ఏటి కోమలే, ఉత్తర కొరియా తప్పించి అన్నిటిని కవర్ చేద్దాం. ఆ తర్వాత ఒకరు లేదా ఇద్దరు పిల్లలు, సరేనా మధు? 1-2 మధుగడ్ రేంజ్ కి స్టామినాకి కబడ్డీ టీం లేదా క్రికెట్ టీం దింపాలి. సిగ్గులేదు నీకు? సిగ్గు లేకపోతేనే క్రికెట్ టీం దిగుతుంది. సిగ్గుపడితే నువ్వు నేను కూర్చొని పాలు తాగుకొని చెస్ ఆడుకోవడమే. పిల్లలు పుట్టాక పేర్లు పెట్టాలి, స్నానాలు చేయించాలి, స్కూల్కి పంపాలి, ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ చుట్టూ తిరగాలి మధు. అవునవును, బట్టలు కొనాలి, ఫీజులు కట్టాలి, ఆడెవడినైనా దొబ్బితే ఆడి తిట్లు వినాలి, మళ్ళీ వాళ్ళకి పెళ్లి చేయాలి. ఇన్ని బాధ్యతలు తర్వాత మనకి. ఏంటి ఇంకేంటి సంగతులు? ఏంటేనా? మా నాన్న వింటారే, అందుకే అలా మాట్లాడుతున్నా. నీకోసం ఒరే అయినా అవుతా, ఒసే అయినా అవుతా. డైలాగులకి ఏం తక్కువ లేదు. అయినా ఈ రోజే వచ్చేయాలా? అది కూడా లేడీ గెటప్ వేసుకుని మరీ వచ్చేయాలా? ఏ రేపు కలిస్తే అవదా? మంచి ముహూర్తం ఒకటి తీసి ఆడు రాను అంటున్నా కడుపులో ఉన్నోడిని ఎగ్జాక్ట్ గా అదే టైంకి బయటికి లాగేసే లోకంలో బతుకుతున్నాం మనం. అలాంటిది బయటకు వచ్చాక పలానా ముహూర్తం అని మనం ఎట్టుకోపోతే ఎలా చెప్పు? నేను ఈ రోజే ఎట్టాను, నేను కలుద్దామని ముహూర్తం. ఏదైనా అడగడం భయం రా బాబు. నేను చిన్నది అడిగితే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు. నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు కోమలే, నీ దగ్గరికే వచ్చాను. నా తెల్ల గులాబీకి ఈ ఎర్ర గులాబీ. కొంచెం భయం వేస్తుంది, కానీ ఎక్స్పీరియన్స్ కొంచెం కొత్తగా ఉంది. నేను కూడా కొత్తగా ఉన్నానా? ఎక్స్పీరియన్స్ అంటే అన్ని వస్తాయి. మరి నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వచ్చు కదా? ఏం ఎక్స్పీరియన్స్? ఈ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువ అవుతుంది. చిన్నపిల్లలు చూస్తారు, ముందు బయటకు వెళ్ళు. ఏటప్పుడేనా?
ఏరా సక్సెసా? గ్రాండ్ సక్సెస్ రా పడతా. పద కోమలి వాళ్ళ ఇంటికి వెళ్దాం. ఆ డేట్ చేస్తున్నాడో చూద్దాం. నేను ఇంకా ఇప్పుడే వచ్చాను కదా కోమలి. పోనీ ఒక నెల రోజులు ఉంటావా? ఉండిపోమంటావా? ఎంత ఆశే నీకు. ముందెళ్ళి ఇక్కడి నుంచి. కష్టపడి ఇంటికి వచ్చిన బాయ్ ఫ్రెండ్కి మంచి మర్యాద చేస్తున్నావు కోమలి. కష్టపడి మా నాన్న నొప్పించి నువ్వు ఇంటికి వస్తే నీకు మంచి మర్యాదే చేద్దును. ఇలా వేషాలు వేసుకుని వచ్చి మా నాన్నగారికి దొరికిపోతే అప్పుడు చేస్తారు నీకు మర్యాదలు. కొంచెం మంచి మాట్లాడుకోమలే. క్షేమంగా వచ్చినోడు మళ్ళీ లాభంగా వెళ్ళాలి కదా. ఇప్పుడు వెళ్ళిపోతే లాభంగానే వెళ్తావు. కొంచెంసేపు ఆగితేనే నాకు డౌట్. ఏటి లాభం? ఏటైందని నాకు వ్యాపారం బోని కూడా అవ్వలేదు. బాబు నువ్వు వెళ్ళవే. నువ్వు వెళ్ళు ముందు. వెళ్తున్నాను. నాకు గుర్తు రావడం కాదు, నువ్వే నన్ను మర్చిపోతావేమో అని ఇలా కలుద్దాం అన్నాను. నేను నిన్ను మర్చిపోయాడు కోమలి. నువ్వెవరు? చూసావా, మర్చిపోయావు. డైలాగ్ కంప్లీట్ చేయని. నువ్వెవరు? నా లవరు. లవర్ని లివర్ని ఎవరైనా మర్చిపోతారా? ఆలోచించకుండా వెంటనే లివర్ ఎక్కడ ఉంటుందో చెప్పు. అదే ఈ పక్కన కిడ్నీ పక్కన ఎక్కడ ఉంటది కోమలి. చూసావా, నీకు నీ లివరే ఎక్కడ ఉంటుందో తెలీదు, నీ లవర్ ఎలా ఉందో తెలుస్తుందా నీకు? ప్రాస బాగుంది నిరిగించేస్తున్నావు కోమలి. చూసుకో. నీకు ప్రాస కనిపిస్తుంది కానీ నేను పడే బాధ కనిపించట్లేదు. కోమలి చాలా రోజులతో సరదాగా బయటకు వచ్చాను. ఇప్పుడు ఈ గొడవలు కట్టి ఎందుకు? అలా వెళ్ళి ఒక కూల్ డ్రింక్ 2 స్టాలు తేనా? అంతొద్దు, వెళ్ళి చీజ్ కేక్ తీసుకునిరా. చీజ్ కేకా? జున్ను ఒక్క బేకరీలో జున్ను ఎందుకు ఉండదు కోమలే? అబ్బా, చీజ్ కేక్ అంటే జున్ను కాదు మధు, కేక్ లో అదొక వెరైటీ. అవునా? నేను ఎగ్ బస్సులు తెచ్చుకుంటాను కోమలి. ఇక్కడ సాస్ ఎంత కావాలంటే అంత తెస్తారు తెలుసా? సరేలే. వీడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు. చెప్పరా మహేష్? ఎరా మామ అంత ఓకేనా? ఓకేలారా బాబు. ఇప్పుడు 4 సార్లు ఫోన్ చేశావు. నీకు ఒక్కడికే ఉందలేరా బాబు బైక్. ఎందుకు అలా చూపేస్తావు? ఈ అబ్బా నేను తప్పంతో బయటికి వెళ్దాం ప్లాన్ వేసుకుంటే నా బైక్ నువ్వు దుబ్బేసి నువ్వు కామెడీతో దుబ్బేసి ఇప్పుడు నేను దుబ్బేస్తావు అంటావా? ఎప్పుడైనా మొదలు వేసుకొని ఒరా బాబు సచ్చి నీ కడుపును కొడతాను లేరా బాబు. వదిలిరా. ఓరా బాబు నువ్వు అంత పని చేయకురా బాబు. పోనీ మా పుట్టిన పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాను లేరా బాబు. నిన్ను నాన్న అని పిలిచి అదృష్టం నా పేరుకి ఇవ్వకరా బాబు. ఒరా బాబు నీతో ఏది మాట్లాడినా గొడవరా బాబు. ఓరా నువ్వు నాతో మాట్లాడటం మానిరా బాబు, బాగుపడిపోతాను. బాగుండడం కోసం ఫ్రెండ్షిప్ వదిలేసుకున్నాడు. ఎక్కడ బాగున్నట్లేదురా బాబు. ఓరా నువ్వు ఆపరం బాబు. ఫోన్ వేళ ఫోన్ ఏడతాను. నైస్ గా డ్యూక్ మ్యాటర్ డివైడ్ చేస్తాం. ఏటి కావాలరా తమ్ముడే? చీజ్ కేక్ అనేది ఉండదు కదన్నా, అదొకటి ఇచ్చి నాకు మాత్రం స్పెషల్ గా స్పెషల్ గా ఒకే ఎగ్ పప్పులో 2 గుడ్లు పెట్టి ఇచ్చి. ఏ ఊర్రా తమ్ముడు మందే? విజయనగరనే. అర్థం అవుతుంది. ఏటి గర్ల్ ఫ్రెండా? అవునన్నా, కష్టపడి పడేసాను. కలుద్దాం ఫుల్ గోలన్నా. సరే ఎక్కడికో తీసుకెళ్ళడం ఎందుకు, నీ బేకరీ తీసుకొస్తే నీకు బిజినెస్ ఇచ్చినట్టు ఉంటది కదండి. ఇక్కడ తీసుకొచ్చాను. నువ్వు తినే ఎగ్ పఫ్కి నా బేకరీకి బిజినెస్ ఇస్తున్నావా? అవునన్నా, సాస్ బాటిల్ ఎందుకు? నీలాంటి వాళ్ళ కోసం సాస్ బాటిల్ తీస్తారా? చుట్టూ ప్యాకెట్లే, అది కూడా పఫ్కి ఒకటే. నీకు కూడా మా బుడతడు పూనట్టు ఉన్నాడన్నా. అడేవడరా? జానా బెత్తినంత ఉంటాడులే, చూసినా కనపడ్డు. ఇదిగో కోమలి జున్ను ముక్క. అదే చీజ్ కేక్. నువ్వేమంత కష్టపడద్దులే, జున్ననే పిల్లు, ఏం పర్వాలేదు. నువ్వేంటి సాస్ బాటిల్ తెచ్చుకుంటా అన్నావు? ఇవ్వలేదు కోమలి, సాస్ ప్యాకెట్ ఇచ్చాడు. వీళ్ళు గొడవాడేద్దామా? దీనికి ఎవరైనా గొడవ పడతారా? కూర్చుని తిను. బాగుందా జున్ను? బాగుంది మధు. తిండి గురించి పక్కన పెట్టు కానీ ఇంతకీ కాలేజ్ ఎలా అవుతుంది? క్లాసులు అవి వింటున్నావా? వింటున్నావనా? ఫస్ట్ బెంచ్ లో తప్పితే ఇంకే బెంచ్ లో కూర్చోట్లేదు తెలుసా? ఏ బెంచ్ లో కూర్చున్నాం అన్నది కాదు మధు, ఎంత కాన్సన్ట్రేటెడ్ గా లెసన్స్ వింటున్నాం అన్నది కావాలి. ఆ బ్యాటరీ వాడికి బుడతడు, దీనికి మా నాన్న పూన్నట్టు ఉన్నారు. యాసిడీస్ ప్రింటరింగ్ చేస్తున్నారు. ఏంటి మధు, వింటున్నావా? వింటున్నాను మమ్మీ, చెప్పు. నా మాటలు కాదు, క్లాసులు వింటున్నావా అని. నీకు తెలియదే ఉంది కోమలే, అలా వినేస్తున్నాం. టెస్ట్లు ఏమైనా పెడుతున్నారా? నేను కంప్యూటర్ సార్ సర్ప్రైజ్ చేసి పెట్టాడు కోమలే. 20 మార్క్స్ కి అన్ని బాగా రాసాం కానీ 1 మార్కే వచ్చింది. అదైతే అర్థం కాలేదు. ఇంతకీ ఆ 1 మార్క్ ఎలా వచ్చింది? ఆగండి వచ్చింది. సరే చెప్పు. ఆ కంప్యూటర్ సార్ ఏమో సైన్ పెట్టించుకోమని రమ్మన్నాడు. ఆ పేపర్ పట్టుకొని మా నాన్న దగ్గరికి వెళ్తే రప్పలు ఆడించేస్తాడు. అందుకని చెప్పి నీవే సంతకి లేట్ అవుతాం అనుకున్నాం. ఈ లోపు దొంగ మా నాన్నకు ఫోన్ చేసి క్లాస్ లో జరిగిన ఇష్యూ అంతా చెప్పింది. మా నాన్నలు వచ్చి మమ్మల్ని బాధించారు. కాదు సారీ, నాన్నలు కాదు అంకుల్ని బాధించారు. నీకు అలానే అవ్వాలే, తప్పులేదు. అప్పు మారేట్లు లేకోమలే, మొత్తం కాసులేడమే. ఇది నా చేతికి ఏదో దొరకపోదా రప్పలు ఆడించేస్తాను. సరేలే, ముందు తిను. ఇదేటి ఎక్కడికి వచ్చింది? ఇప్పుడు కానీ నన్ను చూస్తే అమ్మాయిలతో తిరుగుతున్నాడు, అబ్బాయిలతో తిరగట్లేదని చెప్పి పనిష్మెంట్ ఇప్పించారు. ముఖం దాచుకుంటే బెస్ట్. మధు ఏమైంది? ఎందుకు అలా దాక్కుంటున్నావు? ఏం లేవు కామలే, నువ్వు వచ్చింది బిల్లు కట్టి వెళ్ళిపోదాం. ఏమైంది మధు, చెప్పు. అదే కామలే, ఇప్పటిదాకా చెప్పాను కదా క్లాస్ లీడర్ మా బాబులతో కొట్టించిందని చెప్పి. అదిగో అదే బేకరీలోకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు నన్ను ఇది చూసింది అనుకో, మళ్ళీ మా నాన్న ఫోన్ చేసి చెప్పద్ది. మా నాన్న దొరికేస్తాడు. మన క్లాస్ లో కూడా
స్టూపిడ్స్ ఈడియట్స్ అని తిడుతుంది కోమలే. నాకు 2 ఇంగ్లీష్లో బూతులు నేర్పించు కోమలే. తిట్టేస్తాను ఫుల్గా. కోమలి 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 నువ్వెక్కడ నేను పోతున్నావు? ఏం లేదు, నువ్వు ఎగ్ పఫ్ తింటూ ఉండు, నేను దాని పఫ్ సైడ్ చేసి వస్తా. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? ఏంటి నువ్వు క్లాస్ లీడర్వా? అవును, ఐఎమ్ ద క్లాస్ లీడర్ ఆఫ్ జ్ఞానానందం కాలేజ్. కాలేజ్ మొత్తానికి కాదు కదా, ఒక్క క్లాస్కే కదా. ఇంతకీ మీరెవరు? మధు గర్ల్ ఫ్రెండ్ ని. ఆ వేస్ ఫెలోకా? హే మైండ్ యువర్ టంగ్. క్లాస్ లీడర్ అంటే క్లాస్ లోనే లీడర్, అంతేగాని క్లాస్ లో జరిగిన విషయాలన్నీ ఇంటికి ఫోన్ చేసి చెప్పడం ఏంటి? ఇంగ్లీష్ లో తిడుతున్నావంట, నేను తెలుగులో తిట్టాను అనుకో చెవుల నుంచి బ్లడ్ వస్తుంది. ఇంతకాలం కోమలి ప్రేమ చూపించంటే ఎప్పుడు చూపించలేదు. నిజంగా ప్రేమ చూపిస్తే అలా ఉంటదన్నమాట. ఒరే మొదలు నువ్వు మత్తు చేసుకుని పుట్టించావురా. ఇంకోసారి మధుని వాళ్ళ గ్యాంగ్ ని తిట్టినా, వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేసినా నీ పిలక చిలకెత్తుకెళ్ళిపోద్ది. ఏటు కోమలే వాళ్ళగేటి చెల్లిపోతుంది. అయినా అంతకంటే తిట్టిసావు ఎందుకు? నిన్ను తిడితే నేను తిట్టాలి, లేకపోతే మీ పేరెంట్స్ తిట్టాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్ తిట్టాలి, అంతేగాని అదెవరు తిట్టడానికి? నేను ఇచ్చిన దెబ్బకి అది ఇంక మీ జోలికే రాదు. ఎంత ఉన్నా కోమలి నా మీద ప్రేమ నీకు. అంతొద్దు, నువ్వు ఇలాగే చదువుతూ ఉన్నావనుకో నేను మా ఇంట్లో కూడా మాట్లాడలేను. మా నాన్న చూసిన సంబంధమే చేసేసుకుంటాను. బారపూండలాగా అంత దూరం మీదకి వెళ్ళిపోతావు కోమలి. తూ ఫికర్ మతకారు మే పడేగా పడి పడి పడేగా. హిందీ వద్దు గాని ఇంగ్లీష్ నేర్చుకో. నువ్వు నేర్పిస్తే ఏదైనా నేర్చుకుంటారు కోమలే. బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్ నాన్నగారు.